సో అనిత గారు మీరు చెప్పండి. సార్ ఫ్రీక్వెన్సీ పెరిగింది సార్ నాది. 800 పైనే ఉంది ఇప్పుడు. హ్మ్. కొంచెం మనీ ఫ్లో కూడా స్టార్ట్ అయింది సార్ నాకు. హ్మ్. హ్మ్. అంటే బావుంది సార్. హ్మ్. అంతకుముందు మీరు అటెండ్ అయిన కారణం మన బాడీలో కానివ్వండి, సో బయట ఎన్విరాన్మెంట్ గాని చేంజెస్ ఏమన్నా పర్లేదు కదా? అంటే హెల్త్ ఆ! విషయంలో అంటే ఆల్ఫా షీట్ మెయింటైన్ చేయగలుగుతున్నారు కదా? చేయగలుగుతున్నాను సార్. అప్పుడప్పుడు మళ్ళీ లోకెళ్ళిపోయినా మళ్ళీ వెంటనే నార్మల్‌కొచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. హ్మ్. నార్మల్‌కొచ్చేస్తున్నాను. క్లాసెస్ మొత్తం బాగానే అర్థమైంది సార్. సార్ లాస్ట్ క్లాస్‌లో ఏమన్నా ఇంపార్టెంట్‌దేమన్నా చెప్పారా? లేదంటే ఇదే రిపీట్ చేసారా సార్? నేను మిస్ అయ్యాను కదా! ఇదే అంటే ఎక్కువ ఇవే ఉంటాయి. ఎక్కువ ఆ! అంటే నిన్న చెప్పిన వాళ్ళు అంటే బయట వాళ్ళని తీసుకున్నాం అనమాట. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేశారు. ఓకే. ఓకే. అలా జరిగే మిరాకిల్స్ ని అట్లా. అంటే ఒక పర్సన్‌కి 3,00,000 అయ్యవచ్చు అని చెప్పారు. అట్లా అనమాట. నాకు అంటే మనీ ఫ్లో ఇంతకు ముందు ఉన్నింది సార్. మధ్యలో స్టక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సార్. క్లాసెస్ జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ బాగుంది సార్. హ్మ్. హ్మ్. సో మీకు అంటే 1 to 1 జాయిన్ అయినప్పుడు మాత్రం ఇంకా బెనిఫిషియరీ వస్తుందన్నమాట. అంటే పర్సనల్‌గా ట్రీటింగ్ చేస్తాం. మీరు ఇది పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకో హ్మ్.